చెడు నడత నడిస్తే దేవుడు ఏం చేశాడో తెలుసు, మంచిగా నడిస్తే దేవుడు ఏం చేశాడో తెలుసు. కానీ మనసు ఎటువైపు వెళ్ళిపోయింది? హేయమైన కార్యాలు చేయడానికే మనసు పూనుకున్నది. ఆయన మనసు హేయమైన కార్యాలు చేయడానికే దృష్టి నిలిపాడు. దేవుని సన్నిధానంలో ఉండి జీవం కలిగిన దేవుని కన్ను సైగల్లో మనం నడుస్తూ మన మనసు హేయమైన కార్యాలు చేయడానికి పూనుకోకూడదు. మనం వద్దనుకుంటే ఏదైనా చేయగలుగుతామా? మన మనిషితో మాట్లాడకూడదు అని అనుకుంటే మాట్లాడము.